హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం వంటలు చేశారు ఈరోజు మధ్యాహ్నము? నేనైతే ఈరోజు కందిపప్పు, బీరకాయ పచ్చడి చేశానండి. దానికి కావాల్సింది కందిపప్పు ఒక గుప్పెడు తీసుకున్న, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయలు ఒక 4 తీసుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఫస్ట్ కందిపప్పు వేయించుకుందామండి బాగా. నేను దానికి ఉల్లిపాయలు, టమాటా, బీరకాయ, ఎండుమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు కందిపప్పు కొంచెం లైట్‌గా దోరగా ఏగిన తర్వాత అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి ఏసుకుందాము. జీలకర్ర కూడా ఇందాక కందిపప్పుతో పాటు ఏసానండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా మన కారానికి సరిపడంత ఏసుకొని కొద్దిగా 2 డ్రాపులు ఆయిల్ ఏసుకుందాము. అయి కాస్త ఏగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకుందామండి. చల్లారుతాయి ఆ లోపల. ఇయన్నీ ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఏసుకొని తగినంత ఆయిల్ ఏసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కలిపి ఏసేసుకొని కొంచెం ఉప్పు ఏసుకుందామండి. ఉప్పు, పసుపేసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతది. ఇప్పుడు దానికి గావాల్సిన కొత్తిమీర అయి సన్నగా కట్ చేసి ఒలిచి పెట్టుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా ఏస్తే బావుంటుంది. కంది పచ్చడి కంది పొడి లాగానే బావుంటుందండి. చాలా బావుంటుంది. అందులో బీరకాయ పచ్చడిలో అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు కొత్తిమీర గూని ఒక సగం కట్ట కొత్తిమీర కింద తోకలు కట్ చేసేసుకొని పెట్టేద్దాం. పెట్టేసి మూత పెట్టేద్దామండి. చక్కగా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర కూడా మగ్గింది కదా! ఇప్పుడు చింతపండు కొంచెం నానబెట్టేసుకున్నా అది అందులోనే పెట్టేస్తానండి. చింతపండు కూడా కొంచెం ఎందుకంటే పులుపు 2 టమాటాలేసాం కదా! పులుపు సరిపోదు. కొంచెం చింతపండేస్తాను. ముందుగా మనం ఏంచుకున్న ఎండుమిర్చి, కందిపప్పు అయి మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా. పట్టుకున్న తర్వాత ఇది స్టవ్ కట్టేసాం కదా! ఇది చల్లారింది కదా! ఈ బీరకాయలు ఇయన్నీ కలిపేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పట్టేసుకొని మీరు ముక్కలుగా కావాలంటే ముక్కలుగా పట్టుకోవచ్చు. లేదంటే మెత్తగైనా సరే నేను మెత్తగా పట్టేసుకున్నా అండి. మెత్తగా పట్టేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ సగం ముక్క ఉల్లిపాయ పక్కకు పెట్టేసుకుని అవి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే తినేటప్పుడు మనకు బావుంటుందండి. ఉల్లిపాయ బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకుంటారండి పచ్చడిలో. మాకైతే ఉల్లిపాయలు ఎక్కువ తింటాము. అందుకని నేను ప్రతి దాంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను. పచ్చడి ఇలాంటి పచ్చళ్ళైతే పైన నేను కట్ చేసి వేసుకుంటా చిన్న చిన్న ముక్కల్లాగా. తింటుంటే మనకు ఉల్లిపాయలు తగులుతుంటే చాలా బావుంటుందండి. ఇట్లా రోటి పచ్చళ్ళల్లో చక్కగా పచ్చడిలో కలిపేసుకొని మనం పోపు పెట్టుకొని అక్కర్లేదండి. నేనైతే పోపు పెట్టట్లేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకున్నా బావుంటది. పెట్టుకోకపోయినా బావుంటుందండి. చాలా కమ్మటి వాసనొస్తుంది మంచిగా. ఎందుకంటే దాంట్లో జీలకర్ర, ఎల్లుల్లిపాయి, కందిపప్పు, మినపప్పు అన్నేసాం కదా! మంచి వాసనొస్తుందండి. పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది కదా! పక్కకు పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనం రొట్టె చేసుకుందాము. జొన్న పిండి నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా అండి. అంటే ఎప్పుడు చేస్తున్నా దానికి గోధుమ పిండి కొంచెం, జొన్న పిండి కొంచెం కలిపి చేసేదాన్ని. ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఇందాక అన్నం ఉంచాను. ఒక గంజిలో వేసి ఒక కప్పున్నర జొన్న పిండేసి ఆ ఉంచిన గంజి ఏసి కలుపుతున్నా అండి. చక్కగా కొట్టనీకి మాత్రం చాలా బాగా వచ్చిందండి రొట్టె. అక్కడక్కడ ఇసురులాగా అయిపోయింటే దాన్ని తడిబెట్టి చేస్తున్నా. మంచిగా పొంగింది. చాలా బాగా వచ్చిందబ్బా! జొన్న రొట్టె అంటే ఇంతకుముందు నేను ఒక అరకప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండి పోసి కర్రతో సాదేదాన్ని. అలా కాకుండా ఈరోజు చేత్తోనే కొట్టాను. మంచిగా వచ్చింది జొన్న రొట్టె. కానీ ఇంక ఈరోజు నుంచి మాత్రం ఒకరోజు చపాతీ, ఒకరోజు అచ్చంగా జొన్న రొట్టె చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు దీనికి ఒట్టి పచ్చడే అనుకుంటున్నారా? కాదండి. నిన్నటి కాకరకాయ కర్రీ ఉంది. అది పొద్దున కొంచెం పరమాన్నం చేశాను ఈరోజు దేవుడికి నైవేద్యం గాని. పరమాన్నము, వైట్ రైసు, జొన్న రొట్టె, కంది పచ్చడండి. కంది బీరకాయ పచ్చడనమాట. చాలా బావుందబ్బా! టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కంది పచ్చడి బావుంది. ఇది కాకరకాయ మాత్రం నిన్నటి కంటే ఈరోజు చాలా బావుంది. చేపల పులుసు టేస్ట్ వచ్చిందసలు. భలే బావుంది. ప్లీజ్ అబ్బా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. కంది పచ్చడి మాత్రం చాలా బావుంది. కరకరలాడుతూ కొంచెం అంటే పౌడర్ మెత్తగా చేయకుండా కొంచెం నూకలాగా పట్టాననమాట. ఈ కాకరకాయ మాత్రం నిన్నటి కంటే ఈరోజు చాలా బావుంది. పులుసు కదా! కొంచెం మనం ముందు రోజు చేసి పెట్టుకొని నెక్స్ట్ రోజు తింటేనే బావుంటది. చేసిన రోజు కంటే నెక్స్ట్ రోజు తింటే మనం బెల్లం ఏసినా ఏయకపోయినా మనకు పులుపు ఉంటది. కొంచెం స్వీట్‌తనము, పులుపుతనము అన్నీ తగులుతుంటే చాలా బావుంటుంది. నిన్నైతే కొంచెం కారంగా ఉంటది. చేసిన రోజు తిన్నామనుకోండి కొంచెం ఘాటుగా ఏదోలాగా ఉంటది గానీ బావుంటుంది. కానీ ఇంత టేస్ట్ రాదు. ప్లీజ్ అబ్బా! నచ్చితే చిన్న లైక్ చేయండి.